హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇవాల్టి వీడియో వచ్చేసి కిరాయి ఇంట్లో ఉంటే ఓనర్ పెట్టే కష్టాలు పార్ట్ 12 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. శృతి బేబీ, ఏంటి ఇక్కడనే ఉన్నా కదా, గంటకాలం పిలుస్తున్నావు? బ్రేక్ఫాస్ట్ అయిందా? అప్పుడే అయింది. నేను అప్పుడే ఆర్డర్ పెట్టుకొని తినేసిన. నువ్వు ఇంకా తినలేవా? బ్రేక్ఫాస్ట్ అయిందా అంటే నీకు గట్ల అర్థమైందా? బ్రేక్ఫాస్ట్ మరి నాకు కూడా ఏమన్నా ఉందా, మరి ఏమన్నా చేసినావా, మరి ఆర్డర్ పెట్టుకుంటే నాకు కూడా ఉంచినవా అని అడుగుతున్నా. నా మందము నేను ఆర్డర్ పెట్టుకొని తినేసిన, మళ్ళీ నీకు కూడా ఆర్డర్ పెట్టాలనా? నువ్వు ఆయన ఎప్పుడు చెప్పినావు నువ్వు బ్రేక్ఫాస్ట్ తింటావని? ఏంది శృతి గట్లా అంటున్నావు? నేను మనిషిని గానా, నేను తినానా? నువ్వు ఇంత ఆర్డర్ పెట్టుకుంటే మరి నాకు కూడా ఉంచవచ్చు కదా, గంత కూడా తెలివిలేదా నీకు? ఏంది బాగా కొడుతున్నావా? ఎప్పుడు చూసినా ఆ రూమ్ లోనే ఉంటావు నీ ల్యాప్టాప్ పట్టుకొని. ఏందో ఏందో నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటావు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు నువ్వు మనిషివని? రోజు పెద్ద తిన్నట్టు ఓవరాక్షన్ చేస్తున్నావు. రోజు తినవు కదా, అందుకే నేను నా మందం ఆర్డర్ పెట్టుకొని తింటున్నా. అట్లా కాదు, నీకు కొంచెమన్నా తెలివి ఉందా? నేనేమి అక్కడ రూమ్ లో కూర్చొని గేమ్ ఆడుతున్నా. నా పని, నేను గేమ్ డెవలపర్ని. గేమ్లు తయారు చేయడం నా పని. ఇక రోజంతా నేను ఆ పనిలో ఉన్నానని ఇక నాకు తిండి పెట్టవా ఏంది నువ్వు? ఏంది బాగా కొడుతున్నావా? నిన్ను ఎవరు చేయమన్నారు జాబ్? నేను చేయమన్నానా? జాబు నువ్వు చేయమంటే చేసుడు గట్లా కాదు. జాబ్ చేయకపోతే ఏం చేస్తాం? ఇద్దరం అడగ తింటామా చిప్ప పట్టుకొని? ఏమన్నావు? నన్ను చిప్ప పట్టుకొని అడుకోమంటున్నావా? ఇక నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు అదే శాస్తి జరగాలే. మా అమ్మనైనా వద్దన్నా నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. అదే నా తప్పైంది. గిదే ఏమన్నా అంటే చాలు ఏడ్చి గెలువు. ఏమన్నా నేను ఇప్పుడు నీకు ఏదో ఆర్డర్ పెట్టుకున్నావు, నాకు కూడా పెట్టలేవా అని అడిగినా. ఓ ఆ కథకి ఎక్కడనో తీసుకోబోతున్నావేంది? ఆపు నీ ఏడు పాపు ఒక్కటి జరసా ముఖం మీదకెళ్ళి. అగో ఓ బక్కోడా, ఏంద్రా ఏమంటున్నారు అన్న బిడ్డని? అయ్యమ్మో, ఈ ముసలి వచ్చి వచ్చిందా మా అత్తది? ఓ షింపిరి చుట్టోడా బక్కోడా, ఏమంటున్నారు అన్న బిడ్డని? అయ్యో అత్తమ్మ, మీరెప్పుడు వచ్చిర్రు? నేనేమంటున్నా, నేనేమంటలేను శృతిని. నాకు చూడనుకున్నావారా బక్కోడా? చల్, నాకేమన్నా చూడనుకున్నావా? మంచిగిన్నా ఇప్పుడే ఒకటి జరుసా అని అన్నావు. ఏంది ఏమనుకుంటున్నావా? చెమడ మొత్తం పీకేస్తా ఏమంటున్నా? నా బిడ్డ మీద చేయడానికి నువ్వెవడ్రా? ఇప్పటివరకు మేమే దాన్ని ఏమనలేము. ఓ బిత్తిరిదానా, ఏడుచుకుంటూ నిలబడ్డవేంది? నీ డ్రామా ముఖంలో చెప్పే మీ అవ్వకి నన్ను చంపేసేటట్టుంది కదా ఆమె. అగో చూసిర్రా? నా ముంగట్నే నా బిడ్డని ఎంత బెదిరిస్తుండు. జరగ వెనకరా. ఏమైంది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నాడు ఈ బక్కోడు? ఏం లేదు. చెప్పు బిడ్డ. వద్దంటే వీడే పెద్ద అందగాడు, వీడే పెద్ద సోగ్గాడని వీడిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు చూసినావా నిన్ను బాధ పెడుతుండా వీడు? ఓ అత్తమ్మ, నేనేం బాధ పెట్టలేను నీ బిడ్డని. జరా నన్ను కూడా అడుగు ఏమైందని, చెప్తాను కదా. చెప్పు, ఏం రోగం పుట్టింది నీకు? నాకు ఆకలి రోగం పుట్టింది. నీయావా అక్కడ పని చేసుకుంటా ఉంటాను రోజు ఆ రూమ్లా. గింత మరి నాష్టా ఏమన్నా చేసినవా అని లేదా అని అడిగినా. అయితే నేనే ఆర్డర్ పెట్టుకొని తినేసినా, నువ్వు నాకు చెప్పలేవు కదా అని అంటుంది. సరే ఆర్డర్ పెట్టుకొని తింటే తిన్నది, ఏం వండలేకపోతే వండకపోయే. కానీ ఇక ఆర్డర్ పెట్టుకుందేదో నాకు కూడా కొంచెం పెడితే దానికి ఏం రోగం అంట? అమ్మా, ఆయన రోజు ఆ రూమ్ లా ఉంటాడు. రోజు ఆ రూమ్ లోనే పని చేసుకుంటా ఉంటాడు. ఈ టైంకి తినడు. ఇక నాకేం తెలుసు తింటాడని. ఆర్డర్ పెట్టినా, ఇక నేను తినేసిన. ఇప్పుడు వచ్చి అడుగుతుండు. లేదు నేను ఒక నామందమే పెట్టుకున్నా అని చెప్పిన. సరే ఇక దాని గురించి కూడా నేను ఏమంటలేను. నిన్ను ఎవడు పని చేయమంటుండు? నువ్వు పని చేసి ఎవరికి పెడుతున్నావు అది ఇది అని అంటుంది. మరి నేను దానికి పెట్టకపోతే ఎవరికి పెడుతున్నా? పని నేను ఎందుకు చేస్తున్నా? పని మరి బంద్ చేయమంటదా అడుగు.
ఇద్దరం చిప్పలు పట్టుకొని ఊరంతా తిరుగుతాము. నా బిడ్డకి ఏం కర్మ చిప్పలు పట్టుకొని తిరగడానికి, నువ్వు తిరుగు చిప్పలు పట్టుకొని. అచ్చం సెట్ అవుతావు, గా లంగా ప్యాంటు గా గుడిసెనెత్తి కరెక్ట్గా సెట్ అవుతావు బిచ్చగానికి. ఇక ఎవరు తీసుకున్న గోయిలా వాడే పడాలి. వెనక వడి వడి మరి పెళ్లి చేసుకున్నావు కదా నా బిడ్డని, ఇక భరించు. ఓ నీ నీ అవ్వ కర్మానికన్నా మీతో మాట్లాడడానికి వచ్చిన. తిండొద్దు మన్నొద్దు, నేను పోయిన రూమ్లో పని చేసుకుంటా. ఆకలైతే ఆర్డర్ పెట్టుకొని తింటా. పో నిన్నెవడో పిలిచినట్టు వచ్చినావు. ఇప్పుడు ఏడుస్తున్నావా అని? ఓ సక్కదనం ఉంటాడు అని వాడిని పెళ్లి చేసుకున్నావు. ఎట్లున్నాడు చూడు, గా లంగా ప్యాంట్ ఏంది, గా లంగా ప్యాంట్ వేసుకొని తిరుగుతాడు. ఆడోడా మొగోడా గా లంగలాకేసుకుండు ప్యాంటు. అమ్మా గది లంగా ప్యాంట్ కాదే, గది ఫ్యాషన్ గట్లనే ఉంటది. బూందల ఫ్యాషను బక్క మొకపోడు. ఆయన ముంగట అంటే మంచిగా ఉండదు అని అనలేను. నీ వెనక వడి వడి మరి మమ్మల్ని ఒప్పించి పెళ్ళి చేసుకున్నావా? ఇప్పుడు అది పనిచేసేది ఎవరి కోసమే, మన కోసం కాదా? ఇంత ఏమన్నా వండి పెడితే ఏం రోగం? సరే వంట చేసుకోవడానికి శాతం కాదేమో, సంపాదిస్తూనే ఉన్నాడు కదా. వాని పైసలతో వానికి ఆర్డర్ పెట్టడానికి ఏం రోగమే నీకు? మంచిగా ఆర్డర్ పెట్టుకుని ఒకదాన్నే మెక్కినావా? ఏ ఊకోవే అమ్మా, నువ్వు కూడా అట్లనే అంటావు. నాకేం తెలుసు ఇవాళ వచ్చి అడుగుతాడని. ఎప్పుడు తినాడు ఈ టైంకి, నాకు తెలియదా? అరే ఇక చెప్పిన కదా, ఎవరు తీసుకున్న గోయలా వాళ్ళే పడాలే. పెద్ద ఇష్టం వచ్చి ఉండి పెళ్లి చేసుకోరు కదా ఇద్దరు. ఇక కష్టమో సుఖమో ఇక మీరే ఏడుండ్రి. ఇక నేను మధ్యలో వస్తే మంచిగా ఉండదు. ఇక అట్లా నా భయం అన్న ఉండాలి కొంచెం ఆయనకి. మళ్ళీ నిన్నేమన్నా అంటాడు, ఎవరు లేరనుకుంటాడని అట్లా వచ్చి కొంచెం డోస్ ఇచ్చినాగంతే. సరే అమ్మా కూర్చో. బాయలా మస్తు బోర్ అవుతుంది కదా. నా ఎదురుగా శృతి ఉంటది కదా, ఆమెనన్నా పిలుద్దాము. శృతి శృతి ఉన్నావా? అగో రాధా పిలిచినావా? అవును శృతి, ఏం చేస్తురు మీరు? బయటకి వెళ్తారేరు? ఏం లేదు, ఇంట్లోనే ఉన్నా. మీరు మీరు అని ఎందుకు పిలుస్తున్నారు రాధా? నువ్వనే పిలువు, మన ఇద్దరం సేమ్ ఏజ్ కదా. అట్లనే శృతి, మరి ఇంట్లో పనంతా అయిందా? ఏం పని ఉంటుంది మా ఇంట్లో? ఏం పని ఉండదు. ఇక నేను మా ఆయననే కదా, ఆయన ఎప్పుడు చూసినా పని చేసుకుంటా ఉంటాడు. ఇక నేను అక్కడిక్కడ టీవీ చూస్తూ ఉంటా, ఎక్కువ పని ఏమి ఉండదు. ఇక ఇల్లు పెద్దగా ఉంది కానీ ఇక పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా పని చేసి పోతారు. అవును, చాలా లక్కీ శృతి. నీకు అట్లా అనిపిస్తుందా? ఇంకా ఎవరు వద్ద వాళ్ళకే తెలుసు. ఇట్లా కూర్చొని మాట్లాడదాం రా శృతి. డ్రెస్ మంచిది రాదా, ఎక్కడ తెచ్చుకున్నావు? ఇదా, ఇది మా అమ్మోళ్ళు అక్కడ ఊర్లా కొనుక్కున్నా. మంచిగుందా అయితే? మంచిగుంది, నీకు మంచిగా సూట్ అయింది. ఎప్పుడు చూసినా చీరలు లేకపోతే ఇక ఇంట్లో బట్టలు వేసుకుంటా. ఇక ఇవన్నీ బాగా కపాట్లో పెట్టి పెట్టి మురుగుతున్నాయి. ఇక అందుకే బయటకు తీసిన ఇట్లా వేసుకుందామని. అవునా, మరి ఇక్కడ కొత్తగా వాతావరణం ఎట్లా అనిపిస్తుంది? ఈ ఊర్లో అయితే వాతావరణం నాకు తెలిసిందే కదా. ఇక పెళ్ళైనాక ఈడనే ఉన్నా కొన్ని నెలలు, కానీ ఇది కొంచెం ఇట్లా ఊరు బయట కదా, కొంచెం బోర్ అట్లా అవుతుంది. ఇంకా నిన్నైతే మా అత్త మా ఇంటామే ఇద్దరు వచ్చి సీరియల్ చూసు టీవీలా. ఓ మస్తు ఇలా ఒర్రుడు, అసలు ఆ ఒర్రుడే డేంజర్ ఒర్రుడు. అవునా, ఇక వాళ్ళతో నీకు అదే లొల్లి. ఓ మా అమ్మ చూస్తా టీవీ, ఓ ఒర్రే ఒరుతుంది. ఓ ఆ ఒర్రుడికి నేను సపరేగా లేచి వస్తాను. ఆ టీవీ చూడా ఏం చూడా నేను. ఇక మా ఇంటేమైతే గడుసుదని అందరు అంటుర్రు. నిన్న టీవీ చూసిందా? చూసి పోతా ఇంత ఇక్కడ గట్లుంది, ఇక్కడ ఇట్లుంది, ఇల్లు కిరాయికిస్తే గిట్లనైనా పెట్టుడు, అది సాబ్ చేయి ఇది సాబ్ చేయి అని చెప్పుకుంటూ చదువుకుంటా పోయింది. అవునవును, మా అమ్మ కూడా అంటుంది, ఊర్లో అందరు అంటురంట ఆమె బాగా గడుసుదని. మీ ఇంట్లో వచ్చి టీవీ చూస్తుంది, ఆమెకు టీవీ లేదా? ఇక ఆమె దగ్గర 2 టీవీలు ఉన్నాయి. ఈ పెద్ద టీవీ ఏమో ఈడనే పెట్టింది, చిన్న టీవీ తీసుకొని పోయిందంట వాళ్ళ ఇంటికి, వాళ్ళ చిన్న ఇంటికి, ఇప్పుడు ఉండే ఇంట్లోకి. ఇక నిన్న అంట చిన్న టీవీ అయితే ఖరాబ్ అయిందంట, అందుకే వచ్చి ఈడ టీవీ చూస్తా అని చూసింది. ఓ అవునా, అది కూడా వస్తుందంటనా మరి? ఏమో చెప్పలేము. శృతి, ఓ శృతి ఎక్కడున్నావే? అబ్బా జర్ర బయటకు రాగానే శృతి శృతి అని పిలుస్తా ఉంటాడు.
ఏమైంది? ఇక్కడున్నా. ఏం చేస్తున్నావే? ఎంతసేపు ఇంట్లో ఊరుతున్నా? ఎందుకు? నీ దగ్గర ఫోన్ లేదా? ఫోన్ చేస్తే ఏం రోగం? సరే గాని వంటేమని చేసినావా లేదానే? పొద్దున ఎట్లయినా ఎండబెట్టుకొని ఉన్నా. ఎప్పుడు చూసినా ఆకలి రోగమే. ఇక్కడ మంది ముంగడు కూడా ఆకలి ఆకలి అంటావా? అక్కడ వండి కిచెన్ లా పెట్టినా చూడరాదా నీకు? నాకేం తెలిసి పాడైందే మరి. బయటకు వచ్చి చూస్తే లేవు. శృతి ఎవరినే? రాధా, ఈయననే మా శ్రీవారు. నిన్న మా అమ్మ ఇంట్రొడక్షన్ ఇచ్చింది కదా, ఈయన గురించే. ఓ శ్రీవారంట. ఓహో, బాగున్నారా అన్నయ్య? బాగున్నాను చెల్లే. నువ్వెట్లున్నావు? మీరేనా ఈడ ఇంట్లో కొత్తగా వచ్చింది? అవునవునన్నయ్య. మంచిదైతే మా శృతికి మంచిగా తోడు దొరికినావు. పాపం దానికి ఇంట్లో ఉండి ఉండి మస్తు బోర్ అవుతుంది. శృతి చూసినవానే ఆమె ఎంత మంచి డ్రెస్లు వేసుకుందే. ఇక చున్నీ ఇక ప్యాంటు. నీకేసుకోవడానికి ఏం రోగమే? ఎప్పుడు చూసినా కదా ఏదో వేసుకొని తిరుగుతావు పిచ్చిదానా. అయ్యో అన్నయ్య, ఎవరిది వాళ్ళది స్టైల్ ఉంటది. ఇక నాకు ఇట్లాంటి బట్టలు అంటే ఇష్టం, అందుకే ఇట్లా వేసుకుంటా. ఇక ఆమెకి అట్లాంటివి ఇష్టం కాబట్టి అట్లా వేసుకుంటది. ఎవరి వాళ్ళ ఇష్టం ఉంటది. ఇట్లా అట్లా చెప్పు రాదా? ఇక నవ్వ ఇక్కడ లేదు ఇప్పుడు, గాని వేరే వచ్చి ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు నా బట్టల మీదే ఏడుపు ఉంటది ఇద్దరు అవ్వ కొడుకులకి. అయ్యో ఏమైందే? ఇక డ్రెస్ మంచి ఉంది వేసుకుంటే ఏమైతుంది అని అన్నా. కావాలంటే నీకు కొనిస్తానే, వేసుకో, మంచిగా కనబడుతుంది. ఇంట్లోకి వా, నీకు డ్రెస్లు అన్నీ ఎట్లుంటాయో చూపిస్తా. వేసి ఒక్కటి ఉతికిందనుకో రోకల బండతోని దెబ్బకి చేస్తావు బక్కమ్మొక పొడ. ఏంది అట్లా అంటున్నావు? అయ్యో శృతి, పోంతి, మీ ఇద్దరు కొట్లాడకుండా అట్లా. ఇక నువ్వు డ్రెస్లా ఇట్లాంటి డ్రెస్లలా మంచిగా ఉంటావని అన్నట్టున్నాడు అన్నయ్య. ఇక అందరి మొగళ్ళు అట్లనే ఉంటారు. ఇంత ముద్దు కనబడతావని అన్నా. దానికి ఎందుకు ఇక అంత కోపం వస్తున్నావు? కిచెన్ లా పెట్టినా, పోయి వేసుకొని తినిపో. పోతున్నది. అబ్బా నా నోరు అస్సలు ఊకోదు. ఇది ఇంటికి వచ్చినాక నువ్వు చంపేసేటట్టుంది. సపరేగా పోయి రూమ్కి గొల్లెం పెట్టుకొని అలానే పని చేసుకొని అలానే వంట. ఓ కోడలా కొడుకు పెళ్ళామా, ఏం చేస్తున్నావే? అత్తమ్మ వచ్చినట్టుందిగా. ఓ పాటలు పాడుతుంది. అత్తమ్మ ఈడ రూమ్లు ఉన్నారా అండ్రి? ఏం చేస్తున్నావే? ఏం లేదు అత్తమ్మ, ఇక ఇప్పుడే పనంతా అయింది. ఇక ఈయన వస్తాడు కదా, టైం అవుతుందని ఇక ఎదురు చూస్తున్నా. ఇంకా ఏం చేస్తారు అత్తమ్మ మీరు? వంట అయిందా? అయిందే. ఓ మన ఇంట్లో మస్తు ఉడకపోస్తుంది అసలు. ఇక్కడ చల్లగా ఉంటదని వచ్చిన. ఈ రూమ్ మంచిగుంది కానీ ఇక మీద రూమ్ కంటే కింద రూమ్ మంచిగుంది. గీనే వండుకోండి, రాత్రికి మంచి పెద్ద కిటికీ ఉంది, చల్లగా గాలి వస్తుందేమో కదా. ఈ రూమ్ జరా చల్లగానే ఉంటది అత్తమ్మ. కాకపోతే ఆ రూమ్ లా బెడ్ కొంచెం పెద్దగా ఉంది కదా, ఇక అప్పుడప్పుడు బాగా ఉబ్బరిస్తే కిందికి వచ్చే వంటము. ఈ డ్రెస్ ఎప్పుడు కొనుక్కున్నావే? ఎప్పుడు వేసుకొని లేవు? అత్తమ్మ ఇది అదే అప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు కొనుక్కోలేనా, ఇక వేసుకునేదే కాలేదు. అయినా నీకు చీరలే ముద్దుగుంటాయి, ఈ డ్రెస్లు ఏం పాడైందే? ఎందుకు వేసుకుంటారు? ఊకే వేసుకోవద్దు. నీకు అన్ని అవే కావాలి, చీరలు కట్టుకోవాలి, ఎప్పుడు నేను గట్లనే తయారు కావాలి. ఏదో ఒక రోజు డ్రెస్ వేసుకుంటే నీకు అసలు చూడబుద్ధి కాదు. లేదత్తమ్మ, ఇవాళ రేపు అందరూ వేసుకుంటారు కదా, ఏమైతుంది? ఏం కాదు, వేసుకుంటే వేసుకోగాని ఇక సున్నీగంతా మీదికి వేసుకున్నావేంటి? జర కింది గుంజు, ఇట్లుంటది అందరు చూస్తే. చీర చూడు, ఆ కొంగు ఒకటి అక్కడ ఇక్కడ పోయింది. మళ్ళీ నేను చున్నీ మంచిగా వేసుకున్నా కదా, ఇంకెంత కిందికి జారుకుంటారు దాన్ని. మంచిగా వేసుకున్నా అత్తమ్మా. ఇక అత్తలు చెప్తే కోడలు వింటారా అని ఇంటే మంచినే ఉండు. అత్తలు కూడా అర్థం చేసుకుంటే మంచినే ఉండు, కోడలకి బాధనే ఉండకు. ఇక ముసలిది వచ్చిందని ఇవాళ టీవీ చూడడానికి. ఇంకైతే రాలేదు, మరి ఆమె టీవీ రిపేర్ చేసుకుందో మరేందో. అదే నిన్న దాన్ని అత్తమ్మ అని పిలిచినవేందే? ఇక మీరు అక్క అక్క అంటారు కదా అత్తమ్మ, అందుకే ఇక నేను కూడా అత్తమ్మ అని పిలిచిన. మరి ఆమెను ఏం పిలవాలనో ఆమె పేరు కూడా తెలియదు, ఎట్లా పిలవాలేమో అని మరి అత్తమ్మ అని పిలిచిన. ఆగే పోరి, నీకు తెలియదా? దానికి కొడుకులు లేరు కాదనే. ఇంటి కిరాయి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా దాన్ని అత్తమ్మ అని పిలిస్తే అది నిజంగానే వాళ్ళు కోడలనుకొని వాళ్ళ మీద సాధిస్తుందంటనే. అవునా అత్తమ్మ? మీకెవరు చెప్పిర్రు? ఊర్లో అందరూ మాట్లాడుకుంటే అలా ఇన్ననే. ఇక చూడు మరి, దాన్ని అయితే అత్తమ్మ అని పిలుచును. ఏమనంటే మళ్ళా అది అత్తమ్మ రోళ్ళకి దిగుతుందంట. ఓ
నాకు ఆల్రెడీ మా ఉన్న అత్తమ్మ చాలు నన్ను టార్చర్ పెట్టడానికి. మళ్ళీ ఈ ఒక తగులుకుందా ఇంటిది నాకు. ఓ పిల్ల ఉన్నావా? ఏం చేస్తున్నావు కోడలి పిల్ల? గోయిమే వచ్చింది కదా అత్తమ్మ, నన్ను కోడలి పిల్ల అంటదేంది మరిగా? నేను చెప్పలేనానే ఇప్పుడే. అదిగా వాళ్ళని అత్తమ్మని పిలిస్తే వాళ్ళని కోడలని ఫిక్స్ అవుతుందంట అది. అగో ఇద్దరు అత్తగోడలు ఇక్కడున్నారా? ఓ పిల్ల ఎంతసేపు అని పిలుస్తున్నా, ఏం చేస్తున్నావు? ఏం లేదు పెద్దమ్మ, నా కోడలు ఇప్పుడే మాట మార్చింది కదా. అగో పెద్దమ్మ అంటావేందే? నిన్నైతే అత్తమ్మ అత్తమ్మ అని పిలిచినావు, గట్టనే విలువ గదే పిలుపు మంచిగుంది. ఓ దేవుడా, ఇక నేను దీని దగ్గర పర్మనెంట్ బుక్ అయినా ఏంది? అత్తమ్మ అనే విలువ అంటుంది కదా, ఇది విలువకోతే ఏమనుకుంటుందో, పిలుస్తే ఇక నన్ను చంపక తింటది. ఏమై గా డ్రెస్ ఏంది గట్ల వేసుకుంటారా ఎవరన్నా? ముద్దుగా చీర కట్టుకొని ఉంటే ఏం రోగం? ఈమెంది మా అత్తలాగా తయారైంది? అత్త కన్నా డేంజర్ ఉన్నట్టుంది కదా ఈమె. ముద్దుగా చీర కట్టుకుంటే మంచిగా ఉంటారు. ఈ డ్రెస్లు ఏం పాడింది? డ్రెస్లు అంట, డ్రెస్లు వేసుకొని తిరుగుతారు. ఏందావా నువ్వు చెప్పావా నీ కోడలికి ఇదేనా? రేపు అందరు వేసుకుంటుంది అక్క, ఏమైతుంది అది వేసుకుంటే? దానికి అలవాటుగా డ్రెస్లు. అలవాట్లు ఏంది అలవాట్లు? మార్చుకోరాదు అలవాట్లు. ముందైతే పెళ్లి కాలేదని వేసుకుంది, ఇప్పుడు పెళ్ళైంది కదా, ఇప్పుడు ఎందుకు వేసుకున్నాడు? చిన్న కోడలికి ఇట్లనే కావాలి. ఓ నేను పెద్ద టార్చర్ పెడుతున్నా, అది పెడుతున్నా అన్నది. ఇప్పుడు ఉంది నీకు మంచిగా భర్తం. అత్తమ్మ పొత్తమ్మ అని పిలిచింది కదా దాన్ని, ఇక తగులుకుంది. అత్తమ్మ రోళ్ళకి దిగింది. ఆ ఇంట్లో ఉంటే ఇవన్నీ నడవదు. డ్రెస్సు మార్చుకొని రాపో. ఏంది గట్లా అంటుర్రు? మీ ఇంట్లో కిరాయికుంటే డ్రెస్లు కూడా వేసుకోవద్దా? నేను నీ అత్తమ్మని. నా ఇల్లు కిరాయికిస్తే ఏంది నువ్వు నన్ను అత్తమ్మని పిలిచినావు? ఇక నేను నీ అత్తమ్మ లాంటి దాన్ని. అది చెప్పకపోతే ఏమైంది? నేను చెప్తున్నా కదా, పోయి మార్చుకొని రాపో. మీ అత్త ఒప్పుకుంటుందేమో కానీ నేను అస్సలు ఒప్పుకోను. పో చీర కట్టుకొని రాపో. మంచిగా మంచిగా ఇట్లనే కావాలి.